రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. సీనియర్ పీడియాట్రిషియన్ని. మేము జనరల్గా పీడియాట్రిషియన్స్ అంటే అప్ టు 18 ఇయర్స్ వరకు పిల్లల్ని మేము చూస్తాము. ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ శాతం చూస్తున్న ఎస్పెషల్లీ యంగర్ అడల్ట్స్ వాళ్ళు మ్యాక్సిమం స్ట్రెస్ఫుల్గా ఉండడము, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి వేరు మార్గాలని వాళ్ళు ఎత్తుక్కోవడము, లేకపోతే వాళ్ళ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ గురించి, అంటే మన మనిషి చాలా టూ మచ్ ఆఫ్ ఎక్సైటేషన్ ఎప్పుడు ఉంటుందని అంటే మన శరీరంలో డోపమైన్ లెవెల్స్ పెరిగినప్పుడు అనిపిస్తుంది అనమాట అది. సో అలాగే ఆ డోపమైన్ సర్జ్ గురించి పిల్లలు చాలామంది యంగ్ అడల్ట్స్ దారి తప్పుతున్నారు ఆ డోపమైన్ సర్జ్ గురించి. కానీ మనకి లైఫ్లో పర్మనెంట్గా మనకి డోపమైన్ సర్జ్ ఉండి డిపెండెన్సీ లేని డోపమైన్ సర్జ్ కావాలి. ఎందుకోసం అంటే పదం వాడుతున్నాను. డిపెండెన్సీ ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక డ్రగ్కి అడిక్ట్ అయ్యారు అనుకుందాము, అప్పుడు వచ్చిన డోపమైన్ సర్జ్ అదే డోస్ ఆఫ్ డ్రగ్కి నెక్స్ట్ టైం రాదు. సో అంచేది వెంటనే వాటి డోస్ పెంచాల్సి వస్తుంది. సో అలా ఎప్పుడైతే డోస్ పెంచుకుంటూ అంటే సేమ్ డోపమైన్ సర్జ్కి వాడు డోస్ని అలా పెంచుకుంటూ వెళ్ళి చివరికి ఒక డిపెండెన్సీలోకి వెళ్ళిపోయి దాని కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బీయింగ్ ఏ పీడియాట్రిషియన్ ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం బయటపడడానికి వినూత్నమైన ప్రోగ్రాము విజయనగరంలో రామనారాయణలో 21st అంటే రేపు ఈవినింగ్ 5:30 నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 5 to 5:30 రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేసుకున్న వాళ్ళు ఎంట్రీ రావాలి. బై 6 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అప్ టు 9 o'clock వరకు కూడా భజన్ క్లబ్ అని, అది ఒక ఇన్నోవేటివ్ టైం టెస్టెడ్ ప్రోగ్రాము. అద్భుతంగా ఎక్కడెక్కడ పెర్ఫార్మెన్స్ చేసినా సరే యువతలో ఉత్తేజం కలుగుతూ ఉన్నది. ఎందుకోసం అంటే ఏదైతే మనిషికి డివైన్ స్పిరిచువల్ యాంగిల్లో ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క డోపమైన్ సర్జ్ అది పర్మనెంట్, లాంగ్ లాస్టింగ్, ఇట్ గివ్స్ రిలీఫ్. ఒక స్ట్రెస్ కూడా మనకి రిలీఫ్ అవుతుంది, ఇన్ అడిషన్ టు ది హ్యాపీనెస్. సో అందరూ కూడా ఈ భజన్ క్లబ్కి, రామనారాయణలో జరిగే భజన్ క్లబ్కి మీరు బుక్ మై షోలోకి వెళ్ళి మ్యూజిక్ అన్న ఒక పాయింట్ దగ్గర మీరు మ్యూజిక్ అన్న ఐకాన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు అతి తక్కువ అమౌంట్కే మీరు రిజిస్టర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.